Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ పేరెంట్స్ చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఏదైతే మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెంటర్షిప్ కావాలని చెప్పేసి అది నేను క్లోజ్ చేసేసానని చెప్పి కూడా మా ఎవరైతే స్టాఫ్ ఉన్నారో చెప్తారు అనమాట. ఎందుకంటే లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే తీసుకుంటాను కాబట్టి ఎక్కువ మందిని తీసుకొని న్యాయం చేయలేము. అందుకని అది క్లోజ్ చేశాను. కాబట్టి ఇది చాలా లేట్గా చెప్తున్నాను మీకు. క్లోజ్ చేసి కూడా దాదాపు 1 మంత్ అవుతుందన్నమాట. సో మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇండియాలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్లలో, ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ఐఏఎస్సి బెంగళూరు, ఐఎస్ఐ ఇట్లా ప్రైవేట్ యూనివర్సిటీస్ టాప్ అన్నిట్లలో జాయిన్ అయ్యారనమాట. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏంటని చెప్పేసి డిస్కషన్ చేసి చాలా టైం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు ఫోన్ చేసినా ఏ టైంలో ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి వాళ్ళతో మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి ఆ మెంటర్షిప్ అనేది ఆఫ్ చేశానమాట. ఓకేనా. దాదాపు దోస్తా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడే అప్పుడే ఆఫ్ చేశానమాట. కాబట్టి చాలామంది ఫోన్ కాల్స్ చేస్తుండొస్తూ నా వీడియోస్ చూసుకుంటూ మీరు మీ ఫోన్ కాల్స్ అందుకని లిఫ్ట్ చేయట్లేదు. దానికి మీరు మన్నించాలి. అండ్ ఇంకా మన ఛానల్ ద్వారా ఈ యొక్క కాలేజ్ గైడెన్సే కాకుండా మీ అందరికీ తెలిసిందే మనం పిల్లలకి స్కిల్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తాం అనమాట. ఈ స్కిల్ టెస్ట్ అనేది 8th క్లాస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్కి అందరికి కూడా మనం ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఎందుకు ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలంటే ఈ రోజున మీరు కనుక తీసుకున్నట్లయితే ఎక్కడ తీసుకున్నా కానీ ఈ రోజున ఏమంటారంటే డిగ్రీలు కాదు, స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఈ విషయం అందరూ ఇప్పుడు చెప్తున్నారు. నేను ఒక 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను అనమాట. అని అందరూ ఆర్టిఫిషియల్ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మేము 4 సంవత్సరాల క్రితమే వాడుకొని మేము ఒక సాఫ్ట్వేర్ రెడీ చేసాం అనమాట. అంటే ఇక్కడ ఎందుకు మీరు ఈ వీడియో చూడాలని చెప్తున్నా అంటే ఈ రోజున మనం లక్షలు పెట్టి ఫీజులు కట్టి పిల్లలకి చదువు చెప్పిస్తున్నాం. కానీ మూస దూరంలోనే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఫ్లో ఆఫ్ ది వాటర్ టైప్‌లోనే అందరూ ఏ బ్రాంచ్ తీసుకుంటే ఆ బ్రాంచ్, అందరూ ఏ కోర్స్ తీసుకుంటే ఆ కోర్స్ వెళ్తున్నారు. కానీ అలా కాదనమాట. మనం ఏదైనా కోర్స్ ఎంచుకోవాలనుకున్నా, లేకపోతే ఐఐటీ ఫౌండేషన్‌లో ఉండాలన్నా, రేపు గ్రూప్ సెలక్షన్ చేసుకోవాలన్నా ఎంపీసీయా, బైపీసీయా, ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకున్నా గానీ, మనకున్నటువంటి స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు తెలియక మనం చేశాం గానీ, ఈ రోజున ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వాటన్నిటిని సులభంగా తెలుసుకోవచ్చు. మీరు నా దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు. మీ పిల్లల యొక్క టైం అనేది నాకు ఒక 1 అవర్ ఆన్‌లైన్‌లో గనక మీకు ఇచ్చినట్లయితే, నేను ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. మా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అయితే ఉందో, అది మీ స్టూడెంట్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేసి, మీ పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి? ముఖ్యంగా 14 స్కిల్స్ అనేది మేము చూస్తాం అనమాట. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు భగవంతుడు అందరికీ ఏదో ఒక స్కిల్ ఇచ్చే పంపిస్తాడు. ఏ స్టూడెంట్ కూడా దేనికి పనికిరాడు అనేటువంటి ఉండదనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. రేపు మీ బాబుకి గాని, మీ పాపకి గాని మీరు అనుకున్నటువంటి స్కిల్ అంటే అనుకున్నటువంటి కెరియర్‌లో వీళ్ళకి అటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా? ఈరోజు మనం ఐఐటీ ఫౌండేషన్‌లో ఏసాము. ఐఐటీ ఫౌండేషన్ సూటబుల్ అవుతదా? కాదా? అదేవిధంగా ఆల్రెడీ తను ఒక 5థ్, 6థ్ వరకు జనరల్‌లో ఉన్నాడు. మరి ఇప్పుడు మనం ఐఐటీ ఫౌండేషన్‌లో జాయిన్ చేయించొచ్చా లేదా? నెక్స్ట్ వచ్చేసి సీబీఎస్ఈ చదువుతున్నట్లయితే నేను అబ్జర్వ్ చేసింది అన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ న్యూమరికల్ స్కిల్స్ ఇవి లేవనమాట. అనలిటికల్ స్కిల్స్ లేవు. అక్కడ ఓవరాల్ స్టూడెంట్ డెవలప్మెంట్ ఉన్నా అవి చాలా చాలా అవసరం రేపు మనకి. కాబట్టి ఇట్లా ఒక 14 స్కిల్స్‌లో ముఖ్యమైనటువంటి స్కిల్స్ ఏందంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట. అదేవిధంగా అనలిటికల్ స్కిల్స్, ఐక్యూ ఎంతుంది తనకి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ క్రియేటివ్ థింకింగ్ అనమాట. ఎలా ఉంది? ఇవన్నీ గూడా ఆన్‌లైన్‌లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేసి చెప్పొచ్చు. దాన్ని బట్టి ఈ బాబు ఐఐటీ క్రాక్ చేస్తారా లేదా కూడా చెప్పానమాట. నేను వాళ్ళు 8th క్లాస్, 9th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా వీళ్ళు ఖచ్చితంగా ఐఐటీ కొట్టే స్టూడెంటే అండి. వీళ్ళని మనకు ఐఐటీ ఫౌండేషన్‌లో కంటిన్యూ చేయండి అని చెప్పి కూడా చాలామంది పేరెంట్స్ చెప్పాను. నాతో చాలామంది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయించుకొని కూడా ఆ పేరెంట్స్ ఒక డెసిషన్ తీసుకుంటారనమాట. అట్లా ఈ వీడియో చూస్తున్నటువంటి కొంతమంది పేరెంట్స్ కూడా తెలుసు. వాళ్ళ పిల్లలు కూడా చాలామంది రాశారు ఈ ఎగ్జామ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు కూడా ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో రాశారనమాట. అంటే మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? మన యొక్క వీక్‌నెస్ ఏంటని మనం 8థ్, 9థ్‌లోనే తెలుసుకున్నట్లయితే మనకు కొంత టైం ఉంటుందనమాట. 10థ్ క్లాస్ వరకు ఆ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. కాబట్టి ఈ యొక్క రీచెక్ అనేది ప్రతి పేరెంట్ అనేది చేసుకున్నట్లయితే వాళ్ళ పిల్లల గురించి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది టెస్ట్ వచ్చేసి ప్రస్తుతానికి ఈ వీడియో చేసిన టయానికి రూ. 2,500 అనమాట. ఆ 2,500లోనే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మీ యొక్క పిల్లల రిపోర్ట్ అనేది మీకు పంపించి వీరికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి ఏంటి అనేది చెబుతూ రేపు మనం ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, సరే మీరు అనుకున్నటువంటి కెరియర్‌లో తనకు సూటబుల్ అవుతుందా లేదా,
మనం అనుకున్న కెరీర్‌లో మనం వెళ్ళాలంటే ఎటువంటి స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మీ పిల్లలు ఎనీ టైమ్ ఈవినింగ్ కూడా రాయొచ్చు, సండే రాయొచ్చు. మీ పిల్లలు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు రాయొచ్చనమాట. దానికి సంబంధించిన వివరాల కోసం ఈ వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలన్నీ మీకు వస్తాయన్నమాట. నాకు గావాల్సింది మీ పిల్లల యొక్క పేరు, ఈమెయిల్ ఐడీ, ఏ క్లాస్ చదువుతున్నారు. మీకు మా వెబ్‌సైట్ లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాసే ముందు నేను మీ పిల్లలతో మాట్లాడతాను. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ మీరు చూసిన తర్వాత, నేను చూసిన తర్వాత మీతో మాట్లాడుకుంటూ ఎక్కడ తను స్ట్రాంగ్‌గా ఉన్నాడు, ఎక్కడ వీక్ ఉన్నాడు, మనం ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా తెలుసుకొని ఎంతోమంది స్టూడెంట్స్‌ని ఈరోజు ఐఐటీలలో పంపించినటువంటి టెస్ట్ అనమాట ఇది. మన యొక్క ఫాల్ట్స్ మనం తెలుసుకొని. ఒక స్టూడెంట్‌కైతే ఇంటర్మీడియేట్‌లో 960 మార్కులు వచ్చినాయి. కానీ ఎంసెట్ క్వాలిఫై కాదండి అని చెప్పారు. అన్నట్టుగానే జరిగిందనమాట. ఎందుకంటే తెలిసిపోతది మాకు. ఎన్నో వందల వేల మందికి ఇండియాలో అన్ని లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉంటాం. మా ఏఐ టెస్ట్ ద్వారా. కాబట్టి మా టెస్ట్‌లో అయితే మీకు 90% అక్యురసీ రిపోర్ట్ అయితే వస్తుందనమాట. మీరు కూడా మీ పిల్లలకందరికీ ఈ స్కిల్ టెస్ట్ రాపిస్తారని కోరుకుంటూ హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.